శివుని ఢమరుక నాదం నుంచి పుట్టిన తొలిధ్వని ఓం. సృష్టికి ఆది అంతానికి కారణమైన ఓంకారం రూపమే పరమేశ్వరుడు. అందుకే ఆయనకు ఓంకారేశ్వరుడు అనే దివ్యనామం లభించింది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగోది ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర విశేషాలు. పవిత్ర నర్మదా నదీ తీరంలో వెలసిన ఈ దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ సమీపంలో ఉంది. ఇక్కడ శివుడు ద్విరూపాల్లో దర్శనమిస్తాడు. ఒకవైపు ఓంకారేశ్వర ప్రణవలింగం, మరోవైపు మమలేశ్వర జ్యోతిర్లింగం. అందుకే పురాణాల్లో ఓంకారమమలేశ్వరం అని పిలుస్తారు. తన గోపురాలు నర్మద జలతో నిత్యం పవిత్రమయ్యే ఈ దేవస్థానం భక్తుల కోసం ఇలా కైలాసమై వెలుగుంతోంది. ఓంకారేశ్వరుడు, వైద్యనాథ, మహాకాళేశ్వర, గుప్తనాథ లాంటి ఉపాలయాలతో ఇది పంచలింగధామం ఈ కైలాసమై వెలుగుంటుంది. రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించగా ఇంద్రుడు శివుని ప్రార్థించాడు. అప్పుడు లింగాకార జ్యోతి రూపంలో వెలసి దేవతలను రక్షించిన శివుడే ఓంకారేశ్వరుడు. మాంధాతరాజు ప్రతిరోజూ ఓంకారేశ్వరుని పూజిస్తూ ఈ పవిత్ర స్థలాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. అందుకే ఈ ప్రాంతాన్ని ఓంకార మాంధాత అని పిలుస్తారు. ఓంకారేశ్వరుని దర్శించుకున్న భక్తులు నర్మదా నదికి అవతల ఉన్న మమలేశ్వరుని కూడా దర్శించుకుంటారు. ఇద్దరినీ దర్శించిన వారికి జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. ఈ ఏడాది శ్రావణమాసంలో జరిగే ఓంకారేశ్వర మమలేశ్వర జలవిహారం కన్నుల పండుగగా ఉంటుంది. కార్తీకమాసంలో దీపారాధనలు, మహాశివరాత్రి వేళ జరిగే పూజలు భక్తజనసంద్రంగా సాగుతాయి. కేవలం స్మరించినంత మాత్రాన పాపాలు పోతాయి, దర్శించుకున్నా మోక్షం కలుగుతుంది. అదే ఓంకారేశ్వర క్షేత్రమహిమ. భక్తజనులారా, శివుని ఈ పవిత్ర స్థలాన్ని మన హృదయంలో స్మరించుకుందాం. ఓం నమ శివాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.